ఆచి చికెన్ మసాలా. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ ఎయిర్పోర్ట్ లోని పోలీస్ స్టేషన్ లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. స్టేషన్ బెయిల్ ఇచ్చేందుకు ఓ వ్యక్తి దగ్గర సిఐ కనకయ్య 2 లక్షలు డిమాండ్ చేశారు. దీంతో సమాచారం అందుకున్న ఏసీబీ అధికారులు పక్కా ప్లాన్ గా స్టేషన్ పై దాడి చేశారు. లంచం తీసుకుంటుండగా సిఐని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఇక ఏసీపీ అధికారులను చూసి సిఐ కనకయ్య అక్కడి నుంచి పరారయ్యేందుకు ప్రయత్నించారు. ఏసీపీ అధికారులు వెంబడించి ఆయనను అదుపులోకి తీసుకున్నారు. సిఐతో పాటు ఎస్ఐకి కూడా ఈ కేసులో సంబంధం ఉన్నట్టు ఏసీపీ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మాకు ఒక కంప్లైంట్ రావడం జరిగింది. ఇట్లా ఈ శంషాబాద్ ఆర్జీ ఎయిర్పోర్ట్ అవుట్ పోస్ట్ పిఎస్లో ఉన్న ఒక ఎస్ఐ గారు మరియు ఇన్స్పెక్టర్ గారు దాన్ని ఫస్ట్ ఇనిషియల్గా 15 lakhs డిమాండ్ చేసినారు. దాని తర్వాత 5 lakhs డిమాండ్ చేస్తున్నామని ఆయన ఒక కంప్లైంట్ చేయడం జరిగింది. ఎందుకు అని అడిగితే ఆయన ఏం చెప్పాడంటే ఆల్రెడీ అతను ఒక ఫేక్ పాస్పోర్ట్ కేసులో ఇక్కడ నేరస్తుడిగా ఉన్నాడు. ఈ ఫేక్ పాస్పోర్ట్ కేసులో నేరస్తుడిగా ఉన్నప్పుడు ఆల్రెడీ అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసిన తర్వాత అతను బెయిల్ పైన రిలీజ్ అయ్యి ఎవ్రీ సండే ఇక్కడ వచ్చేసి అతను అటెండెన్స్ ఇస్తున్నాడు. సో ఈ ప్రాసెస్లో తొందరగా ఛార్జ్షీట్ ఫైల్ చేస్తే అటెండెన్స్ నుంచి అతనికి కొంచెం రిలీఫ్ దొరుకుతుంది. ఒకటి. రెండవది ఏంటంటే వాళ్ళ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ని కూడా ఇందులో ఇన్వాల్వ్ చేస్తాము అని చెప్పేసి ఆయన చెప్తూ అట్లా మీరు ఇవ్వకపోతే మీ ఫ్యామిలీ మెంబర్స్ ఇన్వాల్వ్ చేస్తాము ప్లస్ ఛార్జ్షీట్ అనేది కూడా ఫైల్ చేయాలని తెలియజేస్తామని చెప్పేసి అతన్ని చెప్తూ ఒక 15 lakhs డిమాండ్ చేస్తాం. ఆ 15 lakhs ఇవ్వలేను అనేది రిక్వెస్ట్ చేసి లాస్ట్ 5 lakhs రూపీస్కి రిడ్యూస్ చేస్తే ఆ ఇన్స్పెక్టర్ గారు ప్లస్ ఎస్ఐ గారు ఇద్దరు కలిసి డిమాండ్ చేశారు. అతను కంప్లైంట్ మా దగ్గర అప్రోచ్ అయినప్పుడు 5 lakhs రూపీస్ ఏవైతే ఇక్కడ ఇవ్వాలో ఆ బ్రైబ్ అమౌంట్ 5 lakhs అందలేకపోతున్నాము, ఒక 2 lakhs వరకు అయితే ఇవ్వగలుగుతానని చెప్పేసి అది 2 lakhs ఇవ్వడం జరిగింది. ఆ 2 lakhs రూపీస్ ఈరోజు ఎస్ఐ గారి ఆదేశాల ప్రకారం